ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే స్వీట్ రెసిపీ ఎంతో కమ్మగా ఫ్లేవర్ఫుల్గా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి. ఒకసారి ఇలా పైనాపిల్ రవ్వ కేసరిని చేసుకొని చూడండి, నార్మల్ కేసరిని కూడా మర్చిపోతారు, అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒక్క స్పూన్ తింటే చాలు నోట్లో వెన్నలా కరిగిపోతుంది అనుకోండి. మరి ఈ పైనాపిల్ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. ముందుగా ఈ పైనాపిల్ రవ్వ కేసరి కోసం ఒక పైనాపిల్ని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని చుట్టూ ఉన్న ఆ పార్ట్ని మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రవ్వ కేసరి కోసం పండిన పైనాపిల్ తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించి ఆ తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని రెండింటిని మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద 5-6 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, రవ్వ ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండీలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. స్వీట్ కలర్ఫుల్గా ఉండడం కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, కొంచెం యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఎసరిని మరిగించుకోవాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇలా 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కేసరి ఇలా దగ్గర పడి ప్యాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత కేసరి కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కేసరి ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేసరిని బౌల్లో సర్వ్ చేసుకుంటే మన పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. ఇందులో మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే రవ్వ కేసరి కూడా అంత కమ్మగా ఉంటుంది. మరి సీజనల్ ఫ్రూట్ అయిన పైనాపిల్తో మీరు కూడా ఇలా స్వీట్ని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్కాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.